ఇంత మట్టికి నాకు 66 సంవత్సరాలు, ఇంత మట్టికి ఇలాంటి ముఖ్యమంత్రి చూడలేదండి. ఎందుకని? వయసులో చిన్నోడైనా సరే అన్ని పథకాలు పెట్టి రేషన్ ఇంటికి పంపిస్తాం. అవన్నీ ఎందుకు తెచ్చుకోలేరని ఏళ్ళగా మాట్లాడారు. అప్పుడు పింఛను ఇంటికి వచ్చిస్తాం. అసలు హై స్కూళ్ళు ఎట్లున్నాయండి, గవర్నమెంట్ ఆసుపత్రులు ఎట్లున్నాయి, చాలా అన్నీ బాగా చాలా చూస్తున్నారు. ఇప్పుడు ఈ తూర్పు నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది? చాలా బాగుంది. అవినాష్ గారి పరిస్థితి ఏంటి? ఇక్కడ వస్తాడు తప్పనిసరిగా వస్తాడు. అవినాష్ గారికి అయినా ఎవరైనా జగన్ గారు చేసిన పెట్టిన పథకాలకే తప్పనిసరిగా వీళ్ళు అవినాష్ చేసాడు. జగన్ గారు పెట్టిన పథకాలకే తప్పనిసరిగా ఓట్లు పడతాయి. అందులో సమస్య లేదు. దేవినేని అవినాష్ ఆ కృష్ణలో ఆ గోడ ఎవరు కట్టలేదండి. మరి ఆయన కట్టేళ్ళకి ఈ ఎమ్మెల్యే అయ్యి ఉండి ఏం కట్టాడు? 200 కోట్లు పెట్టే ఆ గోడ ఇక్కడి అక్కడ పేదవాళ్ళు ఈ త్వరగా కృష్ణానది వచ్చి బయటికి రావాల్సి వచ్చేది. అసిమెంట్ రాకుండా ఇవాళ హాయిగా పొడుగు వచ్చింటూ అంత బందోబస్తు కట్టాడు గోడ.